హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కేరళ స్టైల్ ఆపంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. వీటినే పాలాపం అంటారు, లేదా తమిళనాడు వాళ్ళైతే తేంగా పాలాపం అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఒక్కటి తిని ఆపేయాలనుకుంటే 4-5 తిని కానీ ఆపలేం, అంత టేస్టీగా ఉంటాయి. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. జస్ట్ ఒక్క గ్లాస్ బియ్యంతో పని. వీటి సైడ్ లేయర్స్ అంతా కూడా చాలా క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలంటే ఏం చేయాలో డీటెయిల్గా చూపిస్తాను. ప్రాసెస్ అంతా కూడా సింపుల్గా ఉంటుందండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఇది పచ్చి బియ్యం అండి, నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మీరు నార్మల్ పచ్చి బియ్యం అయినా తీసుకోవచ్చు. ఈ సైజ్ గ్లాస్తో కొలిచి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 4-5 సార్లైనా వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. తరువాత ఈ బియ్యంలోకి వాటర్ని యాడ్ చేసి మినిమం ఒక 4 నుంచి 5 గంటల వరకైనా చక్కగా నాననివ్వాలండి. అలా నానబెట్టుకున్నట్టయితే సరిపోతుంది. తరువాత ఎక్సెస్ గా ఉన్న కాస్త వాటర్ని వంచేసి మిగిలిన వాటర్ని రైస్ తో పాటు మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. ఎక్కువగా వాటర్ ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీలో బియ్యం మొత్తాన్ని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ వచ్చి కాస్త ఈ విధంగా లిక్విడ్ గా ఉంటే సరిపోతుందండి. అలాగే పిండి అయితే కంప్లీట్ గా స్మూత్ గా ఉండాలి, ఏ మాత్రం నూక ఉండకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు ఆపాలు చక్కగా వస్తాయి. చూడండి, పిండి చేతికి అంటుకోకుండా బొట్టు బొట్టుగా పడే విధంగా ఉంది కదా, అలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత కాస్త పిండిని మాత్రం మిక్సీ జార్లోనే మిగిల్చుకోవాలండి. ఇలా మిగిలిన పిండితో పాటు ఒక 2-3 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసి చక్కగా మిక్సీ జార్కి అతుక్కునున్న పిండి అంతా కూడా కడిగి తీసుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ ని ఒక థిక్ బేస్ ఉన్న ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకుని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ని మీడియం లేదా లో ఫ్లేమ్ కి టర్న్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఏమాత్రం ఉండలు కట్టకుండా ఈ పిండిని మనం స్మూత్ గా ఒక క్రీమీ బేస్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. కాసేపటికే ఇలా ఉండలు కట్టడం స్టార్ట్ అవుతుందండి, కాబట్టి మనం పిండిని కంటిన్యూస్ గా కలుపుకుంటూనే ఉండాలి. జస్ట్ ఒక 4 to 5 మినిట్స్ లో పిండి అయితే ఈ విధంగా క్రీమీగా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత స్మూత్ టెక్స్చర్ ఉందో. అలాగే దీని కన్సిస్టెన్సీ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి మనం కాస్త చేతికి అలా అద్ది చూసినట్టయితే నార్మల్ జెల్ క్రీమ్స్ ఉంటాయి కదా, ఈ విధంగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్ గా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఈ పిండిని మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిపిండితో పాటు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి చక్కగా రెండు కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వడం వల్ల ఆపం పిండిలోకి మనం ఏమాత్రం సోడా కానీ ఇంకేవి యాడ్ చేయకపోయినా ఆపం చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఈ ప్రాసెస్ అయితే చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసే విధంగా చూపిస్తున్నానండి. మా నాన్నమ్మ అయితే చిన్నప్పుడు పిండిని రోట్లోనే రుబ్బేవాళ్ళు. రోట్లో మిగిలిన పిండిని వాటర్ పోసి కడిగి గంజిగా కాచి దాన్ని దోశ పిండిలోకి కలిపి ఆపాల్లాగా చేసేవాళ్ళండి. చాలా బాగుంటుంది. కానీ మా నాన్నమ్మ అయితే ఆప పెనంలో కాకుండా నార్మల్ దోశ పెనంలోనే ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు. సేమ్ ప్రాసెస్ లో చూపిస్తున్నానండి. ఆపాలు అయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. చూడండి, పిండి మొత్తం ఈ విధంగా ప్లఫీగా అయిపోవాలి. అలాగే కన్సిస్టెన్సీ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. పిండి ఒకసారి చెక్ చేసుకోండి, రెండు బాగా కలిసి స్మూత్ గా ఉందా లేదా అని ఒకసారి చూసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఒక 10 నుంచి 12 గంటల వరకు పక్కన పెట్టేసేయాలి. ఈ విధంగా చేసినట్టయితే పిండి చక్కగా పులిసిపోతుందండి. నేనైతే ఒక 10 గంటల వరకు పక్కన పెట్టుకున్నాను. నాకు కావాల్సిన విధంగా అయితే చూడండి పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు పిండి అంతా కూడా ఒక 2-3 సార్లు బాగా ప్లఫీగా అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తరువాత కన్సిస్టెన్సీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగానే తురిమి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని తీసుకుంటున్నానండి. 1 కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరిని బాగా సన్నగా తురిమేయాలి. ఇలా తురిమిన పచ్చి కొబ్బరిని మనము పిండిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెర, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నిటిని యాడ్ చేసిన తర్వాత కాస్త వాటర్ ని యాడ్ చేసి చక్కగా ఇవన్నీ పిండితో పాటు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే చక్కెర ప్లేస్ లో బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చండి, కానీ బెల్లం యాడ్ చేయడం వల్ల ఆపం రంగు అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి నేనైతే చక్కెరతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా పిండి మొత్తం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీ ఇలా లిక్విడ్ గా వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆపంలోకి పాలను ప్రిపేర్ చేసుకోవడానికి
మిక్సీ జార్లోకి నేను ముందుగానే ఒక పెద్ద సైజు కొబ్బరి ముక్కని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 3 ఇలాచీలు, వీటితో పాటు ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీలో బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే కొబ్బరి నుంచి పాలైతే సపరేట్ అవుతుంది. ఇప్పుడు పాలని ఫిల్టర్ చేసి తీసుకోవడానికి బౌల్ పైన ఒక సీవన్ పెట్టుకుని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసేసుకోవాలి. తరువాత లైట్ గా ప్రెషర్ ఇచ్చి ఒత్తుకుంటూ మనం ప్రెస్ చేసినట్లయితే పాలు అనేది సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు మిగిలిన పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసి వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రాసెస్ ని ఒక 2-3 సార్లు మనం రిపీట్ చేసినట్టయితే మనకు కావాల్సిన విధంగా చిక్కటి కొబ్బరి పాలైతే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా రెడీ అయిన పాలని మనము ఆప్పంతో పాటు తినడానికి చాలా బాగుంటుందండి. దీన్ని రెడీ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ పైన ఆపం ప్యాన్ ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ ని తీసుకున్నానండి. మీరు కావాలంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా తీసుకోవచ్చు. అది ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ హెల్తీగా తినాలంటే ఐరన్ ప్యాన్లే మంచిదండి. కాబట్టి నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకుంటున్నాను. ఇలా మనం ఐరన్ ప్యాన్ ని తీసుకున్న తర్వాత ఆనియన్ కి ఏమాత్రం ఆయిల్ అప్లై చేయకుండా ప్యాన్ అంతా కూడా ఇలా రబ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే ప్యాన్ కి మంచి నాన్ స్టిక్ బేస్ అనేది వచ్చేస్తుంది. తరువాత ప్యాన్ ని బాగా వేడవనిచ్చి ఒక 2 గరిటెల పిండిని ప్యాన్ మధ్యలోకి పోసుకోవాలి. ఇప్పుడు వెంటనే పిండి మొత్తాన్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా మనము చేసుకోవాలండి. దానికోసం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ప్యాన్ ని ఇలా రౌండ్ గా మనం తిప్పినట్లయితే సైడ్స్ అంతా కూడా చక్కగా పల్సగా వస్తాయి. అలాగే మధ్యలో తిక్కుగా ఉంటుంది. బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 2-3 నిమిషాలు అలాగే వదిలేసినట్టయితే సైడ్స్ లైట్ గా కలర్ చేంజ్ అవుతాయి కదా. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు సైడ్స్ అంతా కాస్త ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సైడ్స్ చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు 1 నిమిషం తరువాత చక్కగా సైడ్ అంతా ఊడడం స్టార్ట్ అవుతుంది. అలా కనిపించిన వెంటనే ఈ విధంగా మనం రిమూవ్ చేసుకోవాలండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇలా రిమూవ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అదే ఈ విధంగా ఐరన్ ప్యాన్ లో ప్రిపేర్ చేసుకునేటట్టయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకునే 1 లేదా 2 ఆపాలు మాత్రం కొంచెం లైట్ గా ఎడ్జెస్ లో అతుక్కుంటాయండి. తర్వాత అన్ని కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఆపాలైతే రెడీ అయిపోయాయి. ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పాలతో పాటు తిని చూడండి. ఆపాలు చాలా టేస్టీగా ఉంటాయి. మీ ఇంట్లో ఆపం పెనం గనక లేకపోతే గుంతగా ఉన్న ఏ పెనంలో అయినా మీరు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ ఆపం రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.